హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 65. ముందు నాదొక పనుంది మారన్, దాన్ని మీరు చేయగలరా అని అడిగింది. ఏంటి పూజ? నీకోసం నేను ఏదైనా చేస్తాను, ఆజ్ఞాపించండి మహారాణి అని ఒక సేవకుల్లా తన చేతిని చాచి ముందు పెట్టి వంగాడు. మారన్, చాలు, మీరు మరీ అతి చేస్తున్నారు, దయచేసి ఇవన్నీ వద్దు. నేను వేరే కొంచెం అంటే అని చెప్పడానికి సంకోచించింది. సరే సరే, ఇప్పుడు వద్దు, నేను మీతో తర్వాత చెప్తాను. నాకు ఒకే ఒక విషయం, మన విందు చాలా ఘనంగా జరగాలి. ఆ విందులో విశ్వనాథం గారు నా తండ్రిగా ఈ ప్రపంచానికి తెలిసేలా ఇక్కడికి వచ్చి నిలబడాలి. అదే నాకు కావాలి. మీరు అదొకటి చేస్తే చాలు, నేను మీకు ఏమైనా ఇస్తాను. నన్ను నేనే మీకు ఇచ్చేస్తాను అని పూజ చెప్పింది. నాకు అది చాలు పూజ, ఎలా చేస్తానో చూడు అని అన్నవాడు వెంటనే తన తండ్రికి ఫోన్ చేశాడు. వివాహ విందు కోసం అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాడు. తన కొడుకు, తన వారసుడు అతని ఇష్టానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఏమీ చేయని పరశురాం ఇప్పుడు అతని వివాహ విందును అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక వేశారు. ఇక ఒక వారం గడిచిన తర్వాత శారద గారి దగ్గర బిడ్డను వదిలి కాలేజ్కి వెళ్ళింది కవిత. ఎందుకో ఆమె మనసు అస్సలు నిలకడగా లేదు. క్లాస్లో ఉన్న ఆమె కావేరి ఒక 5 నిమిషాలు అని చెప్పి ప్రిన్సిపల్ గారి గదికి వెళ్ళింది. ఆమె గదిలోకి వెళ్ళటానికి అనుమతి అడిగేలోపే ప్రిన్సిపల్ గారు బయటకు వచ్చారు. ఇక వాకిలిలో నిలబడి ఉన్న కవితని చూశారు. ఏంటి కవిత, ఇలా క్లాస్ సమయంలో ఇక్కడికి వచ్చావు అని ఆయన అడిగారు. సార్, అది నేను మీతో మాట్లాడాలి, ఒక 5 నిమిషాలు అని ఆమె అనుమతి తీసుకుంది. సరే కవిత, లోపలికి రా అని చెప్పి ఆయన కూడా వెళ్ళి తన కుర్చీలో కూర్చోగా ఆయనకి ఎదురుగా నిలబడింది కవిత. దయచేసి కూర్చో అమ్మా అని ఆయన అన్నారు. పర్వాలేదు సార్, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, దయచేసి మీరు నాతో నిజం చెప్పాలి అని అంది కవిత. ఏంటమ్మా కవిత, అడుగు అని అన్నారు ప్రిన్సిపల్ గారు. సార్, నన్ను ఒక సంస్థ ద్వారా చదివిస్తున్నారని మీరు చెప్పారు, కానీ వాళ్ళు ఎవరో ఇప్పటి వరకు నాకు తెలియదు. వాళ్ళని చూడాలి అనిపిస్తుంది. వాళ్ళని చూసి ఒక థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి వెళ్తున్నాను. ఇంకా వాళ్ళని చూడనే లేదు. దయచేసి సార్, నన్ను చదివిస్తుంది ఎవరో నేను తెలుసుకోవాలి అని కవిత అడిగింది. తప్పుగా అనుకోకమ్మా, మొదట నీకు స్థానం ఇచ్చేటప్పుడు వాళ్ళు తమను తాము బయట పెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. నువ్వు బాగా చదువుకుని డాక్టర్ అవ్వాలి. ఇక నీ భవిష్యత్తు బాగుండాలి. 5 ఏళ్ల వైద్య చదువు పూర్తయ్యాక నువ్వు పై చదువులు ఏం చదవాలి అనుకున్నా ఆ వైద్యపై చదువులను కూడా ఆ కాలేజీలోనే నువ్వు చదవటానికి వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తానని కూడా చెప్పారు. నువ్వు ఇది తెలుసుకుంటే చాలు. వాళ్ళని చూడాలని అనుకోకు, వాళ్ళు ముందుకు రారు అని ప్రిన్సిపల్ గారు కూడా చెప్పేశారు. సార్, జీవితంలో ఏమీ లేదు, అంతా అయిపోయింది అని బాధపడేదాన్ని నేను. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చి నన్ను కూడా ఒక డాక్టర్ని చేయడానికి వాళ్ళు సహాయం చేశారు. దేవుడి కన్నా గొప్పవారు సార్ వాళ్ళు. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పే అర్హత కూడా నాకు లేదా అని కవిత అడిగింది. ఎవరమ్మా నీకు అర్హత లేదని చెప్పింది? నీకు అన్ని అర్హతలు ఉన్నాయి. నువ్వు బాగా చదివే అమ్మాయివి. నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయి 1 సంవత్సరం గడిచినా కూడా నీకు స్థానం ఇవ్వడానికి ఏకైక కారణం నువ్వు బాగా చదివే అమ్మాయివని కావటమే. ఇక నీ జీవితం బాగుండాలి, అందుకోసం ఆయనే ప్రయత్నించారు. లక్షల కొద్ది డబ్బు కట్టి చదివించడం చిన్న విషయం కాదు. కానీ నీకు ఇష్టమైన వైద్య విద్యను నీకు అందించాలని అందరికంటే ఆయనే చాలా ఆశపడ్డారు. నువ్వు కంగారు పడుకో, నీ చదువు పూర్తయ్యేసరికి ఆయన ఎవరో నీకు చెప్తాను. అప్పటి వరకు నువ్వు దీని గురించి ఏమీ అడగొద్దు. నువ్వు బాగా చదువుకునే దారి చూసుకో అమ్మా అని చెప్పడంతో ఇప్పుడు నిరాశతో అక్కడి నుండి బయటికి వెళ్ళింది కవిత. ఇంత కష్టపడి అడిగినా తెలుసుకోలేకపోయాను. ఆయన ఎవరై ఉంటారు, నాకెంత మంచి చేస్తున్నారు. దేవుళ్ళ నాకు కనబడకుండా ఉండి ఇక మనతో ఉన్న వాళ్ళే మనల్ని కష్టపెడుతున్నారు. ఎవరో తెలియని వాళ్ళు కాపాడుతున్నారు. ఎవరై ఉంటారు ఆ మంచి మనిషి? ఎక్కడున్నా బాగుండాలి, ఆయన నేను ఖచ్చితంగా చూడాలి అని తనలో తానే మాట్లాడుకుంటూ క్లాస్కి వచ్చింది. ఒక 5 నిమిషాలు ఆలోచించిన ప్రిన్సిపల్ గారు వెంటనే తన ఫోన్ తీసి ఫోన్ చేశారు. ఎదుటి వ్యక్తి ఫోన్ ఎత్తగానే, హలో సుభాష్ గారు, మీ భార్య వచ్చారు, ఆమెను చదివిస్తుంది ఎవరని నన్ను చాలా అడిగారు. సార్, ఏమంటున్నారు మీరు? దయచేసి ఆమెకు నిజం తెలియకూడదు. ఆమె చదువు పూర్తి చేసే వరకు కూడా తెలియకూడదు. తెలిస్తే చదువు మధ్యలోనే ఆపేస్తుంది. ఆమె చాలా పట్టుదల ఉన్నది అని సుభాష్ చెప్పాడు. మీరు ముందే చెప్పారు సుభాష్ గారు, అందుకే నేను ఆమెతో ఆ నిజం చెప్పలేదు. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీరు ఆమె భర్త కదా, మీరే చదివిస్తున్నారని ఆమెకి తెలిస్తే ప్రాబ్లం ఏంటి అని ప్రిన్సిపల్ అడిగారు. సార్, స్టార్టింగ్ లో పెళ్లి అయినప్పుడు నాకు ఆమెకు మధ్య అవగాహన లేదు.
ఆమెకి విడాకులు ఇచ్చేశాను. ఆ తర్వాత నా మనసు ఒప్పుకోలేదు. నేను ఆమెను సంతోషంగా ఉంచలేకపోయాను. అందుకే ఆమె జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా బాగుండాలి. ఇక అందుకోసమే మీ డాక్టర్ అవ్వాలని ఆశపడిందని నేను తెలుసుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంటర్తోనే చదువు ఆపేశారు. ఇవన్నీ తెలిసి ఆమెను అలా వదిలేయడానికి మనసు రాక నేను ఎవరని చెప్పకుండా ఆమెను చదివిస్తున్నాను. దయచేసి సార్, ఈ విషయం మీకు నాకు తప్ప వేరే ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా కవితకు ఇక ఎప్పటికీ తెలియకూడదు అని అన్నాడు సుభాష్. సరే సుభాష్ గారు అని చెప్పి ఫోన్ పెట్టేశారు ప్రిన్సిపల్ గారు. క్షమించు కవి, నీకు నేను చాలా కష్టాలు ఇచ్చాను, క్షమించు అని ఆమె ఫోటోని చూసుకుంటూ తన హాస్పిటల్ గదిలో కూర్చుని ఉన్నాడు సుభాష్. ఆ రోజు సాయంత్రం సుభాష్ ఇంటికి వివాహ విందు పత్రిక ఇవ్వడానికి వచ్చారు పూజ మారన్. ఆ పత్రికని చదివిన శారద సుభాష్ హాస్పిటల్ నుంచి తన అతిథి గృహానికి వెళ్ళాడు. కవిత ఎప్పట్లాగే కాలేజ్ అయిపోగానే ఆమెను తీసుకెళ్లడానికి డ్రైవర్ కారు తీసుకుని వచ్చాడు. ఆమె కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకెంతలో ముంబై నుంచి చెన్నై వచ్చిన పూజ ఇక మారంతో కలిసి కోయంబత్తూరుకు వచ్చింది. అక్కడ ఒక హోటల్లోని బస్ చేస్తూ అక్కడి నుంచి సుభాష్ కి ఫోన్ చేసింది. ఇక స్నానం చేసి తల తుడుచుకుంటూ సుభాష్ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఫోన్ మోగటంతో తీసి చూశాడు. దానిలో సిస్టర్ అని ఉంది. ఇక నెంబర్ కనిపించగానే ఓ పూజ ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హాయ్ పూజ, ఎలా ఉన్నావు అని సుభాష్ అడిగాడు. నేను బాగున్నాను అన్నయ్య, నేను ఒక విషయం చెప్తాను కానీ కోప్పడకూడదు అని పూజ ముందు జాగ్రత్తగా చెప్పింది. ఏంటి పూజ, నేను కోప్పడేంత విషయం ఏంటో చెప్పు అని సుభాష్ అడిగాడు. అన్నయ్య, అది ఒక వారం క్రితం నాకు పెళ్లి అయిపోయింది అన్నయ్య అని చెప్పగానే సుభాష్ ఆశ్చర్యపోయాడు. ఏంటన్నయ్య, నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీ నుంచి ఏం సమాధానం లేదు అని పూజ అనగానే అతను తేరుకున్నాడు. ఏంటి పూజ, అన్నయ్యని కేవలం మాటలకే అన్నావా? నిజంగా నన్ను నీ అన్నయ్య అనుకుని ఉంటే నీ పెళ్లికి పిలిచి ఉండేదానివి కదా, ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అని సుభాష్ కోపంగా అడిగాడు. క్షమించి అన్నయ్య, అమ్మకు కూడా తెలీదు. పెళ్లి తర్వాత నేనే వెళ్ళి ఆమెను నొప్పించాను. హఠాత్తుగా అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది అన్నయ్య. ఇప్పుడు నేను నా భర్త పెళ్లి విందుకు ఆహ్వానం ఇవ్వడానికి కోయంబత్తూరుకి, ఇక మనల్ని చూడడానికి కూడా వచ్చింది. మీ ఇంటి అడ్రస్ చెప్పండి, మేము వచ్చేస్తామని పూజ అడిగింది. ఒక 5 నిమిషాలు పూజ, నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే తన అమ్మకి ఫోన్ చేశాడు సుభాష్. శారదా గారు అమ్ముతో ఆడుకుంటున్నారు. ఇక చిన్నారి సుభాష్ ఫోటో ఒకటి పెట్టుకుని అప్ప అప్ప అంటూ దాన్ని తాగుతూ తన నాన్నమ్మతో మాటల్లో చెప్పలేని తన ఆరాటాన్ని చూపిస్తుంది. అప్పుడు సుభాష్ ఫోన్ రావడంతో, నీ ఆయుష్ 100 ఏళ్ళు తల్లి, చూడు నీ నానే ఫోన్ చేశాడు, ఈ బుజ్జి తల్లి తన నాన్నతో మాట్లాడుతుంది అని తీసి ఆమె చెవి దగ్గర పెట్టారు. అప్ప అప్ప అని ఇక అమ్ము ముద్దు పలుకులతో మాట్లాడింది. ఆ గొంతు విన్న అతనికి మనసంతా ఒక రకమైన సంతోషం, మరో రకమైన బాధ ఆవహించాయి. నా కూతుర్ని నేను చూడలేకపోతున్నానని, ఇప్పుడు దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలి అని ఉంది. ఏం చేసేది, నేను ఆ రోజు చేసింది ఈ రోజు నాకు జరుగుతుంది. పాపం కవిత కడుపులో బిడ్డను పోగొట్టుకుని ఎంత కష్టపడి ఉంటుందో. సరేరా సుభాష్, ఇంత పెద్ద పాపం చేశావు, మరి ఇప్పుడు ఒక వారం నుంచే కదా నీకు అర్థమవుతుంది, బాగా అనుభవించు అని తనకే తాను అనుకున్నాడు. ఫోన్లో నేనా కొంచెం సేపు అమ్ముకుట్టి నానొచ్చేస్తాడ్రా తల్లి, ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఆమె ముద్దు పలుకులతో ఏదేదో మాట్లాడుతూ ఉండగా నానమ్మకి ఫోన్ ఇవ్వమ్మా అని చెప్పగానే అమ్మ ఫోన్ ని అలాగే శారద గారి ఒడిలో పడేసి మళ్ళీ ఆ ఫోటోతో ఆడుకోవటం మొదలుపెట్టింది. ఫోన్ తీసుకున్న శారద గారు, సుభాష్ బాగున్నావరా, ఏంటో వారం అయింది ఇంటి వైపుకే రావట్లేదు. కవిత కాలేజ్కి వెళ్ళాక పాపను చూడడానికి వస్తానని చెప్పే కదా వెళ్ళావు, మరి ఎందుకు రాలేదు అని అడిగారు. లేదమ్మా, ఆమెతో ఒకలా చెప్పి మళ్ళీ ఆమె లేనప్పుడు రావటం వెళ్ళటం ఏదో దొంగతనంగా వస్తున్నట్లు ఒక భావన, అందుకే సరే నేను ఆమెకు చేసిన దానికి నాకు తగిన శిక్షను పూర్తిగా అనుభవించడానికైనా కుటుంబంతో కలిసి ఉండొచ్చు కదా, అందుకోసమే అని సుభాష్ చెప్పాడు. సరేరా సుభాష్, నాకు నిన్ను చూడాలని ఉంది. సరే రేపు గుడికి రా, నేను పాపతో అక్కడికి వస్తాను అని శారదా గారు చెప్పారు. అమ్మా, మీరు నాకు ఒక హెల్ప్ చేయండి అని సుభాష్ అడిగాడు. ఏంట్రా సుభాష్, ఏం హెల్ప్, ఏదేదో మాట్లాడుతున్నావు అని శారదా గారు అడగగానే, అమ్మా, ముంబైలో నాకు దొరికిన తోడబుట్టిన చెల్లెలు పూజ, ఆమెకు పెళ్ళయింది. పెళ్లి విందుకు ఆహ్వానం ఇవ్వడానికి కోయంబత్తూరుకి మనల్ని చూడడానికి వచ్చింది. అతిథి గృహంలో వాళ్ళని ఒంటరిగా కలవటం ఇబ్బందిగా ఉంది, అందుకే ఇంటికి తీసుకుని రమ్మంటావా? కవిత దగ్గర అనుమతి తీసుకుని ఇవ్వమ్మా,
ఇక నేనుగా వస్తే ఏదో కారణం పెట్టుకుని వస్తున్నానని ఆమె తప్పుగా అర్థం చేసుకుంటుంది అని సుభాష్ సంకోచిస్తూ చెప్పాడు. ఒక్క నిమిషం లైన్లో ఉండు సుభాష్ అని చెప్పి వంటగదిలో ఉన్న కవిత ఇక్కడికి రా అమ్మా అని శారద గారు పిలిచారు. వస్తున్నాను అత్తయ్య అని చెప్పుకుంటూనే పాప కోసం ఒక గ్లాసులో పాలు తీసుకుని వచ్చింది. పాపకు పాలు పడుతూ ఏంటి అత్తయ్య అని అడిగింది. ముంబై నుంచి సుభాష్ కి పత్రిక ఇవ్వడానికి పూజ ఆమె భర్త వచ్చారంట, అందుకే ఇంటికి తీసుకుని రమ్మంటావా అని సుభాష్ అడుగుతున్నాడు అని శారద గారు అడిగారు. సరే అత్తయ్య రమ్మని చెప్పండి, నాకు ప్రాబ్లం ఏమీ లేదు, నన్ను ఇబ్బంది పెట్టకుండా మీ అబ్బాయి వచ్చి వెళ్తే నాకేమీ సమస్య లేదు అని చెప్పి పాపను ఎత్తుకుని ఆమె గదిలోకి వెళ్ళింది కవిత. సుభాష్ నీ భార్య సరేనంది అని చెప్పగానే సరేనమ్మా ఇంకొద్దిసేపట్లో నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి మళ్ళీ వెంటనే పూజకి ఫోన్ చేశాడు. పూజ తీయగానే పూజ కుట్టి నిన్ను అల్లుడి గారిని నేనే వచ్చి తీసుకెళ్తాను, మీరు ఎక్కడ ఉన్నారు అని అడగ్గా ఆమె హోటల్ అడ్రస్ చెప్పింది. సుభాష్ తన కారు తీసుకుని బయలుదేరాడు. హోటల్లో రెడీ అయ్యి కిందకి వచ్చిన పూజ మారన్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక ఆ రోజు ముంబైలో ఉన్నప్పుడు ఆశపడి అడిగాను, కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒకలా కంగారుగా ఉంది. సుభాష్ అన్నయ్య నా మీద చాలా ప్రేమ చూపిస్తారు, వాళ్ళ అమ్మగారిని ఎలా ముఖాముఖి చూడగలనో నాకు తెలియడం లేదు. ఈ ఆహ్వానం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. నాకు చాలా కష్టంగా ఉంది. మనం ఇక్కడి నుంచి చెన్నైకి తిరిగి వెళ్ళిపోదామా అని పూజ అడిగింది. పూజ ఇలాగే ఆలోచిస్తే నీకు జీవితంలో ఏదీ దొరకదు, నువ్వు ఇక నుండి ధైర్యంగా ఉండు. ఇక కలహంలోనే ఇక మంచి పుడుతుందని పెద్దలు అంటారు కదా, ఎవరికి తెలుసు ఒకవేళ ఈ కలహంలోనే నీకు ఇంకో కుటుంబం కూడా దొరకొచ్చేమో కదా అని మారన్ సానుకూలంగా చెప్పాడు. థ్యాంక్ యూ మారన్, మీరున్న ధైర్యంతోనే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని పూజ చెప్పింది. సరే ప్రియా ప్రశాంతంగా ఉండు అని అతను చెప్తూ ఉండగానే సుభాష్ కారు వారి దగ్గరికి వచ్చి ఆగింది. హాయ్ అన్నయ్య అని చెప్పి మారన్ ఈయనే మా అన్నయ్య సుభాష్ అని పూజ హక్కుగా పరిచయం చేసింది. హాయ్ బావా అని అతను కూడా హక్కుగా పలకరించాడు. రండి బావగారు అని సుభాష్ నవ్వుతూ పిలవగానే ఇద్దరు అతని కారులోకి ఎక్కారు. శారద గారు కూడా పూజ కోసం ఎదురు చూస్తున్నారు. గేటు లోపలికి సుభాష్ కారు రాగానే గదిలో ఉన్న కవితకు మనసంతా దడదల్లాడింది. ఇప్పుడు వేరే దారి లేదు, అతిథులు వస్తున్నారు, వాళ్ళను స్వాగతించడానికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని తన మనసుకి ధైర్యం చెప్పుకుని కాస్త నిదానంగానే తనను తను సిద్ధం చేసుకుని వాకిట్లోకి వచ్చింది. శారదా గారు కవిత పాపతో కలిసి నిలబడి ఉన్నారు. కారులో నుంచి దిగిన పూజ మారల్ని చూసిన శారదా గారికి మనసులో ఏదో తెలియని ఆనందం. ఆమె సుభాష్ కంటే ఎక్కువగా పూజని చూస్తూ ఉండగా పూజకు మాత్రం అపరాధ భావనతో పాటు ఆందోళన కూడా ఉంది. బాగున్నావా పూజ? రండి. బాగున్నారా తమ్ముడు అని శారదా గారు అడగ్గా కవిత కూడా సాధారణంగానే పలకరించింది. ఆ తర్వాత ఇద్దరిని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరికి కవిత టీ తీసుకొచ్చేవగా మారన్ పూజ ఇద్దరు తాగారు. అతన్ని చూస్తే కాఫీ ఇష్టమని తెలుసు, ఏం చేసేది మనసులో తిట్టుకుంటేనే అతనికి మళ్ళీ కాఫీ తీసుకొచ్చి ఇష్టం లేకపోయినా కవిత సుభాష్ చేతికి అందించింది. ఇక అతను ఆమెను చూసి మెల్లగా కన్ను కొడుతూ ఆ కాఫీ గ్లాసు అందుకున్నాడు. సుభాష్ కాస్త అతిగా చేస్తున్నారు, జాలపడి కాఫీ ఇస్తే కన్ను కొడుతున్నారు అని ఆమె పెదవులు మాత్రమే గొనుక్కున్నాయి. ఆ కదలికతో అర్థం చేసుకున్న అతను చిన్నగా నవ్వాడు. అమ్మా పూజకు పెళ్ళైపోయింది, విందుకు ఆహ్వానించడానికి వచ్చింది. చెన్నైలో కార్యక్రమం కాబట్టి మనం ఖచ్చితంగా కుటుంబంతో వెళ్ళాలి అని సుభాష్ చెప్పాడు. ఇప్పుడు సుభాష్ ని చూసిన పూజ అన్నయ్య నేను ఇంకా ఆహ్వానం ఇవ్వనే లేదు, మీరు చెన్నైలో అని ఎలా నిర్ణయించారు అని ఆశ్చర్యంగా అడిగింది. పూజ చిన్న ఊహ అంతే, బావగారి ఊరు చెన్నై కదా, అందుకే అలా ఊహించాను. నిజమా కాదా అని అతను అడగ్గా అన్నయ్య అవకాశమే లేదు, నిజం అదే అంది పూజ. కాఫీ తాగడం పూర్తయ్యాక కవితను ఒక తాంబూలం పళ్ళెం తీసుకురమ్మని చెప్పి పూజ తీసుకొచ్చిన పండ్లు పూలు తీసి తీపి పదార్థాలు అన్ని అందులో పెట్టి దాని మీద పత్రిక పెట్టి పత్రికపై తమలపాకులు ఒక్కలు అన్ని ఉంచారు. మరి ఇప్పుడు శుభలేఖలో విశ్వనాథం అని ఉంటుందో ఏంటో, మరి చూద్దాం వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో.